అండి నమస్తే సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడడం జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు అనుకున్నారు? అయితే జగన్ గారు ఎమ్మెల్యే గారు. మరి అటు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు అయితే కలిసి వస్తున్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే వస్తారని కొన్ని పథకాలు అమ్మఒడి చేశారండి. తర్వాత మంచి స్కూళ్ళు అభివృద్ధి పొందినారండి. తర్వాత కాలనీ ఇచ్చారండి, జగనన్న కాలనీ ఇచ్చారండి. తర్వాత రైతు భరోసా ఇచ్చారండి. తర్వాత ఇంకా ఇల్లు ఇచ్చారండి. జగనన్న కాలనీ కాకంటే ఇల్లు ఇచ్చారండి. అలాంటి అభివృద్ధి పొందినప్పుడు ఇంక జగన్ గారు మనిషి మనం కోలుకొస్తామండి. మళ్ళీ ఇటువంటి పథకాలన్నీ రావాలంటే ఎంతమంది ముఖ్యమంత్రి చూశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చూశారు, ఎవరి హయాంలో ఎక్కువ వచ్చాయి బాగా? ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డిలో బాగా వచ్చాయండి, ఇల్లు ఇచ్చారండి. తర్వాత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇస్తున్నారు ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇచ్చినా మాకు అదంతా అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు వస్తే ఇంటికో జాబ్ అన్నారు, ఏది లేదు. ఇంటికో కొలాయి అన్నారు, ఏది లేదండి. తర్వాత ఇల్లు వస్తానన్నారు, అప్పుడు హామీలో ఇల్లు కట్టుకోలేకపోనండి. నేను 30 సంవత్సరాల క్రితం పునాది కట్టుకుంటే చంద్రబాబు పరిపాలన రాలేదండి. ఇప్పుడు జగన్ పరిపాలన కట్టించుకున్నానండి ఇల్లు. మరి 170 సీట్లు 175 వస్తాయంటున్నారు, జగన్ గారు వస్తాయండి. 150కి ఎక్కువ వస్తాయండి. అంటే ఇలాంటి మా వయసులో అండి ఓ బూట్ ఉండేది కానీ ఓ బ్యాగ్ ఉండేది కాదు. ఇవాళ అయితే మాకు పిల్లలకి బ్యాగ్ ఇస్తున్నారు, ఓ షూ ఇస్తున్నారు, అన్నీ అభివృద్ధి పొంది అంతకంటే మాకు ఏది చాలదండి. ఓకే అండి.